లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన విషయాలని మరియు పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టినట్లు కనుకైతే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది. ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు కనుకైతే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం. సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి, మనం ఎలా శాంతింప చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు, శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం, ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ టెంపుల్కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. నల్ల నువ్వుల ఒత్తులను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి. ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక థాట్స్ అనేది ఉంటుంది. శనిదేవుడు అంటే భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి. శని గ్రహానికి శని దేవుడిని ఈజీగా మీరు మీ వైపు టర్న్ చేసుకోవచ్చు. అదే గురు గ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు. అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనం చాలా కష్టపడాలి. గురుగ్రహం బాగాలేకపోతే ఇక్కడ ఫైనాన్షియల్లీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఒక్క గురు శాపం గనక ఉన్నట్లు కనుక అయితే మీరే ఆలోచించండి. ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు. ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి. అదే శనికి కొన్ని కన్నీళ్లు వేసేసాము అంటే, కొన్ని మంచి పనులు చేశామంటే, ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూల్ అయిపోతాడు. అంటే చాలా మందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది. నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు. శని అంటే భయము, గురువుని ఈజీగా బట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు. గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము, చాలా కష్టపడాలి. గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి. అయితే ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో ఈ ఒక గ్రహాలు ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని
వక్ర మార్గంలోనే కుంభరాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, కుజుడి మాసమంతా కూడా మిథునంలో సంచారం. సూర్యుడు మనకి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం, అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహంలో, తదుపరి కన్యా రాశిలో సంచారం. బుధుడు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వారంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే బుధుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలు కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఆదాయం విషయంలో అయితే ఈ మాసంలో ఇబ్బందులు ఎక్కువగా కనిపించడం లేదు. అంటే ఆదాయం బాగుంటుంది, అయితే ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉంటాయి. మీ భార్య లేదా మీ భర్తకు కాస్త ఏదైనా ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు లేదా హాస్పిటల్కి వెళ్ళే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఏదో రకంగా మీరు హాస్పిటల్కి వెళ్ళే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత స్త్రీల ద్వారా కాస్త డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఉద్యోగం విషయంలో ఇక్కడ పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. ఉద్యోగం విషయంలో కాస్త మెరుగ్గానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే శారీరక శ్రమ ఎక్కువ సూచనలు ఉంటాయి. స్కిన్ రిలేటెడ్ అలర్జీస్, హార్ట్ రిలేటెడ్ అలర్జీస్, బోన్స్ రిలేటెడ్ పెయిన్స్, ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో. సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత కొంతమంది స్త్రీల పరిచయం వల్ల మీకు మేలు కలిగించే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నవమాధిపతి ఇక్కడ శుక్రుడు నవమ స్థానంలో సంచారం అనేది ఏదైనా ఫేవరబుల్గా ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వాళ్ళ నుంచి ఏదైనా పాజిటివ్గా మీకు ఒక మంచి లబ్ధి అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్ని మనమే చెప్పుకున్నప్పటికీ జన్మ రాశ్యాధిపతి వక్రించడము, ద్వితీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో అర్ధాష్టమ గురువు, తర్వాత అష్టమ స్థానంలో కేతువు, తర్వాత పైగా సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత సూర్యుడు కూడా రావడము, ఇలా అన్నీ కూడా శారీరక సంబంధమైన సమస్యలు, ఆర్థికంగా ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు, ఒక చోటు నుంచి ఇంకొక చోటు ప్రయాణాలు చేసే ఒక ప్రమేయం కూడా ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఉద్యోగం విషయంలో కాస్త బాగానే ఉంటుంది, సంతానం విషయంలో కాస్త బాగుంటుంది. అయితే ఇక్కడ బుధుడు మనకి వక్రత్యాగం చేశాడు, సప్తమ స్థానంలోనే ఉంటున్నాడు. పంచమాధిపతి ఇక్కడ ఈ యొక్క సప్తమ స్థానంలో ఉండడం అనేది చాలా విశేషమైన యోగం అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మనకి లబ్ధి ఇస్తున్నారు అంటే అది బుధుడు వలన మాత్రమే. తర్వాత కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు, మిథున రాశిలో కూర్చొని అష్టమ స్థానంలో చూడడం అనేది శరీరానికి ఎక్కడైనా గాయాలవ్వడం లాంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. రిస్క్ టేకర్గా మీరు పనిచేస్తూ ఉంటారు. అప్పుడు కొద్దిగా ఎక్కడైనా గాయాలు తగలడము, లేదా ఏదో తెలియని భయం అనేది, లేదా వెహికల్స్లో ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు కలిగే సూచనలు, భార్య భర్తల మధ్య అనుకోని తగాదాలు కావచ్చు, ఇలా ఏదో చిన్నతనంగా మీకు ఇబ్బందికరంగా మారే సూచనలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా సూర్య శాంతి, కేతు శాంతి, కుజ శాంతి చేసుకోండి. గోధుమలు, ఉలువలు, తర్వాత కందిపప్పు నానబెట్టేసి 9 రోజులు వరుసన ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. వృద్ధులకి కాస్త సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయండి. మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 108 సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.